రియంబర్స్మెంట్ 50% ఎగ్గొట్టుడే. సో ఇదొక కుట్ర. ఏంది, ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు, వాళ్ళకు 10,000 రియంబర్స్మెంట్కి ఎంత ఇవ్వాలి, 10,000 కోట్లు. 10,000 కోట్లు ఇవ్వాలి రియంబర్స్మెంట్కు. 1 కాదు 2 కాదు, ఇమ్మీడియట్గా ఇవ్వాల్సింది 1,200 కోట్లు, కానీ ఇస్తామన్నది 600 కోట్లు. సో ఇప్పుడు ఈ 10,000 కోట్లు ఎప్పుడు ఇవ్వాలనేది ఇంకా తేలదు. అయితే ఇప్పుడు ఏం చేశారు, అమ్మ ఇంత డబ్బులు ఇవ్వడం ఎట్లా, ఎగ్గొట్టడం ఎలా అనే దాంట్లో ఇప్పుడు ఈ ప్రభుత్వం బ్రహ్మాండంగా ఉన్నది. ఎగ్గొట్టుడు ఎట్లా, ఈ ఎగనామం ఎట్లా, ఎగ్గొట్టుడు ఎట్లా. ఒకటి ఫార్మాసిటీ ఆర్ఆర్ఆర్ వాళ్లకు భూపరిహారం ఇవ్వట్లేదు, వాళ్ళని ఎట్లా ఎగ్గొట్టాలి, ఇక్కడ ఫీజు రియంబర్స్మెంట్ ఈ ఎగ్గొట్టేది ఎట్లా అనే ఒక కొత్తది తీసుకొచ్చారు. ఏంది, 240 సీట్లకే ఫీజు రియంబర్స్మెంట్. కాలేజీలో ఒక కోర్సులో ఎన్ని సీట్లు ఉన్నా 240కే ఫీజు రియంబర్స్మెంట్. ఈ కాలేజీలో ఈ సీట్లకు అనుమతి ఇచ్చేది ఎవరు, ప్రభుత్వం. ఎన్ని సీట్లు ఉండాలని అనుమతి ఇచ్చేది ఎవరు, ప్రభుత్వం. మరి ప్రభుత్వం అనుమతి ఇచ్చినప్పుడు ప్రభుత్వమే కదా అన్ని సీట్లకు డబ్బులు చెల్లించాలి, కాదు. మిగిలిన ఈ 240 సీట్లకు మేము ఇస్తాము, మిగిలిన 241 నుంచి మీరు ఎన్నెన్ని పెట్టుకొని వాటికి మీరు ఎంతన్నా వసూలు చేసుకోండి. అంటే అక్రమాన్ని నేరుగా ప్రోత్సహిస్తున్నారు. ఒక కాలేజీలో 240 మంది విద్యార్థులు ఒక కోర్సులు ఉంటే ఆ 240 మంది విద్యార్థులకు ఒక రకమైన ఫీజు ఉండి ఇంకో 241 నుంచి ఉన్న వాళ్ళకు ఇంకో ఫీజు ఉంటే ఆ కాలేజీని ఏమనాలి, ఆ విద్యార్థులు ఏం కావాలి, ఆ కాలేజీ ఇప్పుడు ఈ 241 నుంచి వాళ్ళకి వేరే సెక్షన్ చేసి వీళ్ళకి ఏమన్నా బ్రహ్మాండమైన టీచర్లను తీసుకొచ్చి వాళ్ళకి ఏమైనా పెట్టిస్తారా, లేదు. 240 నుంచి ఎంతవరకు ఉన్నదో 240 నుంచి ఉండే 300 వరకు కూడా అదే క్లాస్లో ఉంటారు, అదే టీచరు, అదే బోర్డు, అదే కథ. కానీ వీళ్ళకు మాత్రం వేరే ఫీజు ఉంటుంది, వీళ్ళకు మాత్రం వేరే ఫీజు ఉంటుంది. అంటే ప్రభుత్వం యొక్క ద్వంద్వ నీతి, దారుణమైన కనీస అవగాహన లేని లోపభూయిష్ట విధానాలకు వీళ్ళు ఈ రకంగా మొదలుపెట్టారు. ఎందుకు అంటే మా దగ్గర డబ్బులు లేవు, ఎగ్గొట్టాలి. ఎట్లా అంటే ఆర్థిక భారాన్ని తగ్గించుకోవాలి, మిగతా వారు ఫీజులు చెల్లించాలి, త్వరలోనే కమిటీని వేయనున్న సార్ వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమలు. సో మేము విద్య ప్రాధాన్యము అని చెప్పి ఏంటంటే చివరికి ఇది ఏదో మింగలేక మంగళారం అన్నట్టు. ఫీజు రియంబర్స్మెంట్ పథకానికి కాంగ్రెస్ సర్కారు తూట్లు పొడిచింది. పథకంలో కోత పెట్టేందుకు 240 సీట్లు. సో దీంతో ఒక కాలేజీలో ఏ కేటగిరీ, బి కేటగిరీ సీట్లు ఉండగా తాజాగా మరో కొత్త కేటగిరీ పుట్టుకొస్తున్నది. అది ఈ ఫీజు రియంబర్స్మెంట్ వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమలుకి. ఇప్పుడు 50% 2,400 కోట్లు ఇచ్చినా ఇప్పటి వరకు ఏటా 2,400 కోట్లు ఇవ్వాలి ఫీజు రియంబర్స్మెంట్ భారం. ఈ విధానంతో 1,200 కోట్లు. సో ఏటా 2,400 కోట్లని ఏకంగా 50% తగ్గిస్తారు. అంటే ఈ రోజు ఇద్దరికి వస్తే రేపటి నుంచి ఒక్కరికే వస్తుంది ఫీజు రియంబర్స్మెంట్. అంటే 13 లక్షల మందికి ఇప్పుడు 13 నుంచి ఎంతమందికి ఇవ్వాలి, 13 నుంచి 14 లక్షల మందికి 14 లక్షల మందికి ఈ రోజు ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తున్నారు. ఈ ఫీజు రియంబర్స్మెంట్ ఈ 50% కట్ డౌన్ చేయడం వల్ల ఎంత వరకు వస్తుంది, 7 లక్షల మందికి వస్తుంది. ఏటా వీళ్ళ సంఖ్య పెరుగుతుంటుంది, అట్లీస్ట్ 20,000 మంది పెరుగుతుంటారు, వీళ్ళు కూడా 10,000 మంది. సో 7 లక్షల మందికి వస్తుంది. 2,400 కోట్లు 1,200 కోట్లు అవుతుంది. 14 లక్షల మంది బెనిఫిట్ పొందే వాళ్ళు 7 లక్షలు అవుతారు. ఫీజు రియంబర్స్మెంట్ 240 నుంచి 241 నుంచి వచ్చే ప్రతి విద్యార్థి ఫుల్ ఫీజు కట్టాల్సి వస్తుంది. సో ఈ రకంగా మళ్ళా జనాలను వీళ్ళందరూ ఎవరు, ఈ విద్యార్థులు గవర్నమెంట్ కాలేజీలో విద్యార్థులు, ప్రైవేట్ కాలేజీలో ఉన్న పేద తరగతి మధ్య తరగతి విద్యార్థులు. వీళ్ళు ప్రైవేట్ కాలేజీలకు ఎందుకు అడ్మిషన్లు తీసుకుంటున్నారు, ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తుంది అని. ప్రభుత్వ కాలేజీలో సరైన వసతులు లేవు, అదే వసతులకు ప్రైవేట్ కాలేజీలో చదువుకోవచ్చు అని ఆ రోజు ఎవరు, రాజశేఖర్ రెడ్డి 2 విధానాలు తీసుకొచ్చాడు. ఒకటి విద్య, ఒకటి వైద్యం. ఈ 2 విధానాల్లో ఆయన చేసింది ఏంటంటే గవర్నమెంట్ని ఎంత బాగా చేసినా ఇవి బాగా కావు కాబట్టి గవర్నమెంట్లో దాన్నే ప్రైవేటు, G2P అంటారు దీన్ని, గవర్నమెంట్ ప్రైవేటు. సో గవర్నమెంట్లో లేదు కాబట్టి అదే విధానాన్ని మేము ప్రైవేట్లో అమలు చేస్తామని గవర్నమెంట్లో వైద్య సేవలతోటి నమ్మకం అయింది. మీరు ప్రైవేట్లో తీసుకొని మీకు ప్రైవేటు దాంట్లో ఆరోగ్యశ్రీతోటి ప్రైవేట్లో కూడా మేము డబ్బులు చెల్లిస్తాం, మీకు అయ్యే ఖర్చును మేము చెల్లిస్తాం ప్రైవేట్లో. అదేవిధంగా ప్రభుత్వ విద్యా వ్యవస్థ సంకనాకపోతుంది, దీన్ని ఎంత బాగా చేసినా బాగా అయితే లేదు కాబట్టి మేము ప్రైవేట్ కాలేజీలో చదువుకోండి, ప్రైవేట్ కాలేజీలో మీకు అయ్యే ఖర్చును మేము భరిస్తాం. ఈ 2 విధానాల వల్ల చాలా వరకు చాలా మంది అటు ఆర్థిక విద్యాపరంగా వైద్యపరంగా పేదలు మధ్యతరగతి వాళ్ళకు అయితే మస్తు లాభం జరిగింది, చాలా మంది బెనిఫిట్ పొందారు. ఎందుకంటే యశోద హాస్పిటల్, కేర్ హాస్పిటల్ వాళ్ళ అక్కడ పోయి వైద్యం చేయించుకోవడం సామాన్యులకు, పేదలకు, మధ్యతరగతి వాళ్ళకు అవి అసలు అందనే అంది. కనీసం ఆ వైద్య కార్పొరేట్ హాస్పిటల్స్ ఎట్లా ఉంటాయో అనేది చూసింది ఆరోగ్యశ్రీ వల్ల. అదేవిధంగా పెద్ద పెద్ద కాలేజీలు, కార్పొరేట్
కాలేజీలకు ఒక సామాన్య తల్లిదండ్రుల పేద కుటుంబానికి చెందిన ఒక విద్యార్థి పోవడం అనేది అసాధ్యం. కానీ అందులోకి కూడా ప్రవేశం కల్పించింది ఎవరు అని అంటే రాజశేఖర రెడ్డి. ఎట్లా అంటే ఇన్ ద నేమ్ ఆఫ్ ఫీజు రియంబర్స్మెంట్. ఆ ఫీజు రియంబర్స్మెంట్ తోటి కల్పిస్తే ఈరోజు ఆ ఫీజు రియంబర్స్మెంట్కు తూట్లు పడిచే కార్యక్రమం. ఏమన్నా అంటే ఎవరు ఏమంటాడు మన ముఖ్యమంత్రి వర్యులు, నేను రాజశేఖర రెడ్డి ఆశయ సాధనకు అమలు చేస్తాను. రాజశేఖర రెడ్డి ఆశయ సాధన ఏంది అని అంటే పాలమూరు రంగారెడ్డి ప్రాణహిత చేవెళ్ళ ఈ ప్రాజెక్టులు కట్టడము రాజశేఖర రెడ్డి ఆశయ సాధన అంటారు. రాజశేఖర రెడ్డి ఆశయ సాధన మరి ఫీజు రియంబర్స్మెంట్ దాన్ని అమలు చేస్తామా? అమలు చేయం. ఆరోగ్యశ్రీని అమలు చేస్తామా? అమలు చేయము. రాజశేఖర రెడ్డి మనకు నచ్చే రాజశేఖర రెడ్డి ఆశయాలు మనకు అవసరం లేదు. మనకు నచ్చని రాజశేఖర రెడ్డి ఆశయాలు ఏది రాజకీయ పరంగా మనకు బెనిఫిట్ కలిగించేటివి. రాజశేఖర రెడ్డి పుట్టింది అందులోనే, పెరిగింది అందులోనే, చచ్చింది అందులోనే. రాజశేఖర రెడ్డి ఆశయం ఏంది? ఏకపార్టీ విధానం. మరి అది మనం పాటిస్తామా? పాటించము. ఆ ఏకపార్టీలో మనం ఉన్నామా? లేము. మనము అనేక పార్టీలు మారుతాము, కానీ అందులోకి వచ్చిన తర్వాత ఆ పార్టీ సోనియా గాంధీని ఒకప్పుడు దెయ్యము అన్నాము. ఇదే టీడీపీ భవన్లో కూర్చొని, అదే టీడీపీ భవన్ నుంచి కాంగ్రెస్ భవన్ దేవత అయిపోయింది. ఇదే రాజశేఖర రెడ్డి, ఇదే జగన్ రెడ్డి లక్ష కోట్ల అవినీతి అని, లక్ష కోట్ల అవినీతి జగన్ రెడ్డి డాష్ రేవంత్ రెడ్డి అని యూట్యూబ్లో కొడితే లక్షల వీడియోలు వస్తాయి. ప్రత్యక్ష నిదర్శనం నేనుండగానే ఆ ప్రెస్ మీట్లలో మాట్లాడడం జరిగింది. ఇప్పుడు ఏమంటున్నారు అని అంటే రాజశేఖర రెడ్డి అంత గొప్ప నాయకుడు లేడు, రాజశేఖర రెడ్డి దోస్తు అంత గొప్ప దోస్తు ఇంకెవడు లేరు, కేవీపీ రామచంద్రరావు. నా దగ్గరకు వస్తున్నారు కానీ నాకు అట్లాంటి ఒక్క దోస్తు దొరకట్లేదు. మనం రాజశేఖర రెడ్డి అయితే మనకు కేవీపీలు వస్తారు, మనం రాజశేఖర రెడ్డి కాదు, మన కేవీపీలు ఉండరు. ఒకప్పుడు చంద్రబాబు నాయుడిని గురువు అని చెప్పుకున్నాం మనం. ఈరోజు ఏమంటున్నాం? చంద్రబాబు నాయుడు నాకు సహా ముఖ్యమంత్రి, చంద్రబాబు నాయుడు లెవెల్కు నేను ఎదిగాను అంటారు. ఒక గురువు లెవెల్కు ఒక శిష్యుడు గురువును మించిన శిష్యుడు అవుతాడు, కానీ గురువుకు సమానమైన శిష్యుడు ఇటీవల కాలంలో నేను ఎవ్వడు అనంగా చూడలేదు, మన ముఖ్యమంత్రి అనంగా తప్ప. గురువును మించిన శిష్యుడు అయితే గురువు సంతోషపడతాడు, కానీ గురువు దగ్గరికి వెళ్ళినప్పుడు నేను మీ శిష్యుని అని చెప్పుకుంటాడు, వినమ్రంగా, విధేయంగా, సగర్వంగా. కానీ మన ముఖ్యమంత్రి ఏం చేస్తున్నారు అని అంటే, ఒకప్పుడు చంద్రబాబు నాయుడు మీరు యూట్యూబ్లో కొడితే మస్తు వీడియోలు వస్తాయి. సో అట్లాంటి పరిస్థితి ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నది, ఈ రాష్ట్ర నాయకత్వంలో ఉన్నది. రాజకీయ నాయకులు నోటి మాటలు ఎంత ఈజీగా నాలుకను మళ్ళేస్తారు అనే దానికి ఈరోజు మనం సజీవంగా చూస్తున్న ఫీజు రియంబర్స్మెంట్ అనేది కూడా పేదలను బాధ పెట్టడం. ఇది ఇందిరమ్మ రాజ్యం ఏమాత్రం కాదు, ప్రజాపాలన అంతకన్నా కాదు. ప్రజలను బాధ పెట్టే పాలన, ప్రజలు ఓట్లు వేసినందుకు వాళ్ళ కర్మకు వాళ్ళు అనుభవించాలి అని వాళ్లకు ఏంది ఆచరణలో చూపెడుతున్న పాలన. ఈరోజు ఇందిరమ్మ ఇండ్లు లేవు, ఫీజు రియంబర్స్మెంట్ లేదు, ఆరోగ్యశ్రీ లేదు, ఉచిత కరెంటు నాణ్యంగా లేదు, ట్రాన్స్ఫార్మర్లు పోతే ట్రాన్స్ఫార్మర్లు తెచ్చిచ్చే పరిస్థితులు లేదు, అప్పులు పుట్టడం లేదు, ఆర్థిక వ్యవస్థ బాగైంది లేదు. ఈ రకంగా రాష్ట్ర వ్యవస్థ పాలన మొత్తం పడకేసింది. లైట్లు ఎలగడం లేదు, చీకట్లు అలుముకుంటున్నాయి, ఎక్కడికక్కడ అప్పులు పెరిగిపోతున్నాయి, ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయి, గురుకులాలు భ్రష్టుపడుతున్నాయి, విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇన్ని సమస్యలు ఈ రాష్ట్రంలో ఒక్కటేసారి ఒక 20 నెలల్లో మొత్తము రాష్ట్రం యొక్క స్వరూపం, శాంతి భద్రతలు గాల్లో దీపం అయిపోయినాయి. భూ అక్రమాలు ఎక్కడికక్కడ పెరిగిపోయినాయి. నమ్ముకొని ఓటేసిన వాళ్ళని నట్టేట ముంచుతున్నారు. ఒక్క ప్రజావాణిలో సమస్య పరిష్కారమైన పాపన పోవడం లేదు. తిరిగి తిరిగి కాలరి ప్రజావాణి అనేది అసలు వాళ్ళ మైండ్ నుంచి వెళ్ళిపోయింది. ప్రగతి భవన్ ప్రజాపాలన అయినా ప్రజాభవన్లో ఎవరు ఉన్నారా అంటే ఎవ్వరు లేరు. ఇప్పుడు అక్కడ ఉన్నది ఇద్దరు. ఎవరు? ఒక గిరిజన బిడ్డ సీతక్క, ఒక దళిత బిడ్డ బట్టి విక్రమార్క. ఆ రోజు కేసీఆర్ అక్కడ అద్భుతమైన విలాసవంతమైన గదులు కట్టుకున్నారంటే ఆ విలాసవంతమైన గదుల్లో ఈరోజు ఇద్దరు ఉన్నారు.